పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేవన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనుసంధానంగా ఉంటుందంటున్న శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పాదయాత్రలో మంత్రి శ్రీధర్ బాబు గారు పాల్గొన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, జనరల్ గా అధికారంలో రావడానికి పాదయాత్ర చేస్తారు. మీరు అధికారానికి వచ్చిన 20 నెలలకు జనహిత పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మేము ఎప్పుడు అధికారం గురించి ప్రజల వద్దకు వెళ్ళలే. మేము ఎప్పుడు ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో ముందుకు వచ్చి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పాదయాత్రల నుంచి ప్రభుత్వాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసినాం. ఈ రోజు చేస్తా ఉంది ప్రజలకు ప్రభుత్వ పరంగా మా పార్టీ ఉంది. ఒక వారధిగా నిలబడి ప్రజా సమస్యలకు కానీ ప్రజలకు సంబంధించి మేము చేస్తా ఉన్న సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అంటే 6 గ్యారెంటీలు కూడా అరకొరగా అమలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు పలు విధాలుగా మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? అసలు వాళ్ళు గ్యారెంటీల విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే వారు 2014లో అనేక హామీలు ఇచ్చిండ్రు, 2018లో అనేక హామీలు ఇచ్చిండ్రు. 3 ఎకరాల భూమి అన్నారు, దళితులు ముఖ్యమంత్రి అన్నారు. దాని తదుపరి అనేక కార్యక్రమాలు పక్కన పెట్టారు. ఈ రోజు మేము 6 గ్యారంటీలో సింహభాగాన్ని అమలు చేస్తూ ఆర్థిక సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను దాన్ని సవరణ చేస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ముందుకు నడుస్తున్న వైనం ప్రజలందరికీ కూడా అర్థమైంది. మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తప్పకుండా మేము ఇచ్చిన హామీలు నిలబెట్టే కార్యాచరణ తీసుకుంటాం. అంటే పార్టీ కింది స్థాయి క్యాడర్ కు ఇటు మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, గ్రామ స్థాయి ఇంకా పోస్టులు అయితే పెండింగ్ ఉన్నాయి. దాదాపు 20 నెలలు వస్తుంది గవర్నమెంట్ వచ్చి. మీ పార్టీ నాయకులకే మీరు న్యాయం చేయకపోతే మిగతా వాళ్ళకి ఏ న్యాయం చేస్తారనేది కూడా కొంతవరకు విమర్శలు. మా పార్టీ సంబంధించి మేమేం చేయాలి, మా నాయకత్వానికి, మా పార్టీ కార్యకర్తలకి అది మా ఇంటర్నల్ సమస్య. రెండోది, వాళ్ళ పార్టీ లాగా మేమేం పదవులు ఇవ్వకుండా లేము. ఈరోజు మా పార్టీ నాయకత్వం విషయంలో ప్రతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి, ప్రతి మా రాష్ట్ర అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పదవులు ఇచ్చి ప్రభుత్వం రాగానే ముందుకు నడుస్తా ఉంది. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో కింద స్థాయిలో పనిచేస్తున్న వారికి కూడా మార్కెట్ కమిటీల ద్వారా, దేవాదాయ శాఖ సంబంధించిన కమిటీల ద్వారా, ఈ రోజు ఇతర కమిటీల ద్వారా అనేక మందికి ఈ రోజు కమిటీల రూపేణా మెంబర్స్ ఇచ్చింది. ఎవరు ఇవ్వలేదంటున్నారు? ఎవరికి ఎవరో కొంతమంది ఇంకా రాష్ట్ర స్థాయిలో కొన్ని పదవులు ఆశిస్తా ఉన్నారు, పార్టీకి పనిచేసినారు. అంటే మేజర్ గా అతి త్వరలో చేస్తామని మరి ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు వారు వారికి అభయం కూడా ఇవ్వడం జరిగింది. అంటే మిగతా విషయానికి వస్తే మాత్రం ఇటు కింది స్థాయి క్యాడర్ మాత్రం న్యాయం చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. జనరల్ గా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు తప్ప మొదటి నుంచి కాంగ్రెస్ కండవ మోసం వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వలేదని కూడా కొంత ఆరోపణ ఉంది. దానిపై మీరేమంటారు? అది టీఆర్ఎస్ బీజేపీ చేసిన ఆరోపణలు. తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారు స్పష్టంగా చెప్పింది, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వారిని అందరినీ కూడా గుర్తించడం జరుగుతుందని. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విధేయతతో పనిచేసిన వారందరికీ కూడా మరి పోస్ట్ ఇచ్చే కార్యక్రమం అతి త్వరలో జరగబోతుందని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై కూడా తీర్పు వెల్లడించింది. స్పీకర్ 3 నెలలు కూడా తన నిర్ణయాన్ని కూడా వెల్లడించాలి పార్టీ ఫిరాయించిన నేతలపై. ఇది ఒక సుప్రీంకోర్టు తీర్పుని ఎలా చూస్తారు మీరు? సుప్రీంకోర్టు తీర్పు ఏదైనా గౌరవిస్తాం. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, ఏ అంశాలపైన తీర్పిచ్చిందని పూర్తి స్థాయిలో మరి దాని తీర్పు చూసిన తర్వాత మరి శాసన సభ స్పీకర్ గారు కానీ, వారి సచివాలయం కానీ కూడా ఆ విధమైన రాజ్యాంగబద్ధంగా మరి దాన్ని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ బుక్ పట్టుకొని మరి సమన్వయం కోరుతున్నారు. మరి పార్టీ ఫిరాయించిన విషయంలో మాత్రం సమన్వయం జరుగుతుందనేది కూడా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కి అర్థం లేదు, పర్థం లేదు, ఆలోచన లేదు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వారు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఫస్ట్ ఎందుకు చెప్తా ఉన్నామంటే 2014, 2018లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని శాసనసభ్యులకు సంబంధించి నిర్ణయాలు తీసుకొని
మరి ముందుకు నడిచిన వారు ఈ రోజు ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఒక ఉప ఎన్నికలు వస్తే మీరు పార్టీ సిద్ధంగా ఉందా? ఒకవేళ 3 నెలల్లో ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకొని అంత అనుకూలంగా బీఆర్ఎస్ అనుకూలంగా వస్తే మీరు ఉప ఎన్నిక సిద్ధంగా ఉంటారా? 3 నెలలు అసలు విషయాలను కూడా తీర్పేమొస్తుందో, ఏ విధమైన ఆలోచన చేస్తారో, రాజ్యాంగబద్ధంగా తీసుకునే నిర్ణయాలు పరంగా రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే ముందే నేను చెప్తాను. అంటే మీరు చెప్తా ఉన్నాం, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలే ప్రధానమైన మాకు రిఫ్లెక్షన్. ఖచ్చితంగా స్థానిక సంస్థలు అన్నిట్లో కూడా మేము గెలువటం జరుగుతుంది. అదే మేము ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి మేము చేస్తున్న ప్రయత్నంలో ప్రజలు మా మధ్యలో ఉండి తీసుకోవడం జరుగుతుంది. చివరిగా ఈ యాత్ర గురించి ఏం చెప్పదలుచుకున్నారు? పబ్లిక్ కానీ ఇటు పార్టీ కార్యకర్తలు కానీ. ప్రజలకు పార్టీకి వారధిగా మా పార్టీ ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పార్టీ ఉంటుంది కనుక ఈరోజు పాదయాత్ర ప్రజలకు వారధిగా నిలబడి, ప్రభుత్వానికి కూడా ప్రజల వద్దకు వెళ్ళడానికి వారధిగా నిలబడి ఈరోజు ప్రజల్లో మమైకమై ముందుకు పోవాలనే ఆలోచన. మొత్తానికైతే మంత్రి శ్రీధర్ బాబు ఒకటే చెప్తున్నారు, ఇటు ప్రజలకు పబ్లిక్ మధ్య వారధిగా ఈ యొక్క యాత్ర పనిచేస్తుందని, మరి పబ్లిక్ సంబంధించి సమస్యలు సాల్వ్ చేయడంతో పాటు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలకు మరి పార్టీ పదవుల విషయాలు కూడా అందరికీ కూడా సమన్వయం చేస్తామని కూడా చెప్తున్నారు. ఇక జనహిత పాదయాత్ర ద్వారా మా పబ్లిక్ లోకి ప్రభుత్వ పథకాలు తీసుకురావడం విషయంతో పాటు అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా తమ దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉంటున్నారు. అదేవిధంగా పార్టీ పరమైన పదవుల విషయంలో ఇటు నామినేట్ పోస్టులు కానీ పార్టీకి సంబంధించిన పోస్టులు కానీ త్వరలో కూడా భర్తీ చేస్తాం. మొదటి నుంచి కాంగ్రెస్ కండువా మోసిన వాళ్ళు కూడా అందరూ కూడా న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మరి 3 నెలలు కూడా మరి స్పీకర్ తన నిర్ణయాన్ని కూడా వెల్లించారని చెప్పారు. మరి ఇదే విషయంపై మంత్రి శ్రీధర్ బాబు ఒకటే విషయం చెప్పారు, మరి చట్టం తరపున ఛార్జ్ చేసుకోబోతుంది. మరి 3 నెలల వ్యవధికి సంబంధించి కూడా మరి స్పీకర్ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి ఆమోదం తెలుపుతామని చెప్తున్నారు. మరి ఏదేమైనా కూడా తమ పబ్లిక్ లో ఉండి మరి ఇటు ప్రజలకు పబ్లిక్ మధ్య కూడా ఈ యొక్క జనహిత కార్యక్రమం కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ హేమంత్, సతీష్, జీతని న్యూస్ పరిగణించి.